విని అట్లానే వండుకున్నా. మీకు ఏదైనా కావాలంటే కామెంట్ పెట్టండి, చెప్తా. పిల్లలు లేని వాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామి శరవణ భవ అనే మంత్రాన్ని రోజు 1001 చదవండి. పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్నోళ్ళు కూడా చదవండి. శరవణ భవ అనే మంత్రాన్ని మీరు రోజు ఏదో ఒక టైం అండి, ఎర్లీ మార్నింగ్ చదవండి అంటారు గురువులు. కానీ కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే అసలు చేయకుండా ఉండేదాని బదులు మీకు అయితే ఫుడ్ తినకూడదండి. అది చదివేటప్పుడు ఎప్పుడైనా కానీ శుభ్రంగా స్నానం చేసి ఉదయాన్నే పూజ చేసుకోండి. లేదంటే 2 కడ్డీలు వెలిగించుకోండి. ఉతికిన బట్టలు వేసుకొని ఒక నైటీ అన్నా ఒకటి ఏదైనా పెట్టుకోండి. వంట చేస్తా పిల్లలు క్యారేజ్ అట్ట పెట్టాలి కదా. ఓం నమో శరవణ భవాయ నమః, ఓం నమో శరవణ భవాయ నమః, ఓం నమో శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 1001 చదువుతూ వంట చేయండి. మీ పిల్లలకి జ్ఞానము, ఐశ్వర్యము, ఆరోగ్యము, సకల విద్యా పారంగ్యము మొత్తం వస్తాయండి.